ఏడుకొండలవాడ గోవింద గోవింద. ఈరోజు మనం తిరుమల గురించి విమాన వెంకటేశ్వర స్వామిని మనకు అందరికీ తెలుసు, మనం దర్శిస్తూ ఉంటాం కదా, ఆయన గురించి చెప్పుకుందాము. అసలు ఏమిటి విమాన వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా గోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వరుని మనం దర్శనం చేసుకుంటాము. అయితే నిజానికి ఆలయాన్ని కట్టినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ పెట్టలేదు. తర్వాత కాలంలో గోపురం పైకి విమాన వెంకటేశ్వరుని రూపం పెట్టడానికి గల కారణాలను, అలాగే బంగారు బావి, పూల బావి ప్రత్యేకతలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తిరుపతిలో పూర్వం ఎందరో రాజులు వెంకటేశ్వర స్వామికి విరాళాలు ఎన్నో ఇచ్చారు అని 7 సంపుటాల శాసనాలు ఉన్నాయి మనకి. అందులో ఒక సంపుటం మొత్తం శ్రీకృష్ణదేవరాయలు తిరుపతికి ఇచ్చిన విరాళాల గురించి వివరిస్తుంది. అందులో వివరించబడ్డ ప్రకారం విజయనగరాన్ని తులువంశరు పాలించారు. ఆ సమయంలో విజయనగరం రాజ్య శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలైన తిరుమలదేవి మరియు చిన్నాదేవులు తిరుమల ఆలయానికి భారీ మొత్తంలో విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా మరెన్నో ఆభరణాలటువంటి తిరుముడి అనగా కిరీటము, ఉదరబంధము, బాహుబలయం, తిరుచందనము, ఠారై, పకతాయిలం, నవరత్న ప్రభావాలు వంటి ఎన్నో ఆభరణాలని, వెండి పాత్రలను విరాళాలుగా ఇచ్చారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్న ప్రతిసారి ఆభరణాలతో పాటు స్వర్ణ వరాహ ముద్రలను, రకరకాల వస్తువులను స్వామివారికి భారీగా సమర్పించేవారు. అయితే స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించినటువంటి నగలను కొంతమంది అర్చకులు వాటిని ధరించి తిరుమలలో తిరుగుతున్న విషయము అప్పటి పాలకుడైన సాల్వ నరసింహారాయుడుకు తెలిసింది. దాంతో ఆయన కోపం వచ్చేసి బాగా ముందు వెనక ఆలోచించకుండా ఆ వైష్ణవ అర్చకులను ఆలయ ప్రాంగణంలోనే నరికి చంపేశాడు. నరహత్య చేయడం పాపం. అలాంటిది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 9 మంది బ్రాహ్మణులని పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు రాజు. ఆ మహాపాపానికి పరిహారం చేయాలని అప్పటి విజయనగర రాజు గురువైన వ్యాసరాయలు ఎంతో ప్రయత్నించారు. అందులో భాగంగా 12 ఏళ్ల పాటు తిరుపతి ద్వారాలను మూయించి రాసరాయుని గర్భగుడిలో ఉండి కఠోర దీక్షతో నిర్విధానంగా అర్చన అభిషేకాలతో పాటు ఎన్నో రకాలైన పూజలు నిర్వహించారు. అందుచేత ఆ 12 ఏళ్ల పాటు భక్తులెవరిని ఆలయంలోనికి అనుమతించిపోవడంతో అక్కడున్న భక్తులు చింతించడం చూసిన అర్చకులు భక్తులు గర్భగుడిలో ఉన్న మూలవీరాన్ని దర్శించుకునే భాగ్యం కలగటం సబబు కాదని తలచి ఆ స్వామి వారికి ప్రతీకగా ఆనంద నిలయ విమాన భవనంలో విమాన మొదటి అంతస్తులో ఉత్తర వాయు దిశలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామివారికి బదులుగా ప్రతిష్ఠించిన విగ్రహంకే విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఆ 12 ఏళ్ల పాటు మూల విరాట్కు వ్యాసరాయల వారు పూజలు అందించగా విమాన వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు హారతులు అర్పించేవాళ్ళు. అలా భక్తులు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. అంతేకాకుండా 16వ శతాబ్దంలో ఇక్కడ నివసించిన సాధువైన వ్యాసతీర్థుడు ఆనంద విమాన వెంకటేశ్వర స్వామిని చిన్న ప్రతిమను నిరంతరం పూజించడం మరియు ధ్యానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందారని చెబుతారు. అందుకే విమాన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం ఆనంద నిలయంలో ఉత్తర వాయువ్యంలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద బంగారు వెండి పూత వేసిన మరింత శోభామానంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా స్వామివారి విగ్రహం గుర్తుపట్టే విధంగా అక్కడ ఒక బాణం గుర్తును కూడా వేశారన్నమాట. ఈసారి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. తిరుమల ఒక మహాపుణ్యక్షేత్రం. సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వెలసిన ఈ చోటున ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో ఒకటి బంగారు బావి, మరొకటి పూల బావి. తిరుమలలో ఉన్న బంగారు బావికి అలాగే పూల బావికి ఒక చరిత్ర ఉంది. ఈ బావులు ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, అసలు ఆ బావుల చరిత్ర ఏమిటి అనేది విషయాలను మనం తెలుసుకుందాం. పురాణ గ్రంథాలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇతిహాసం ప్రకారము శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు లీలా
మనుష్య రూపమై వైకుంఠం నుండి వచ్చి భూలోక వైకుంఠమైన వెంకటాచలంలో సంచరించే సమయంలో శ్రీవారి వంట కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఒక తీర్థాన్ని ఏర్పాటు చేశారు. అదే శ్రీతీర్థమని, లక్ష్మీ తీర్థమని పేరుగాంచింది. అలానే భూదేవి కూడా ఒక తీర్థాన్ని ఏర్పాటు చేయగా ఆ తీర్థము భూతీర్థంగా పేరొందింది. అమ్మవారిద్దరూ ఆ తీర్థాలతో ఆ స్వామివారి ఆకలిని తీరుస్తారు. కాలక్రమేణా ఈ రెండు తీర్థాలు అదృష్టమై ఆ చోటే నిక్షిప్తమయ్యాయి. కొంతకాలం తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా గోపీనాథుడనే అర్చకుడికి సహాయంగా రంగరాజు అనే సేవకుడు తిరుమలకి చేరుకుంటాడు. రంగరాజు స్వామివారి ఆరాధన కోసం అవసరమైన పుష్పాలను ఏర్పాటు చేయడానికి తోటను పెంచాలని తలిచి 2 బావులను నిర్మించారు. ఆ బావులలో పూల తోటలు నాటుతాడనమాట. అక్కడ జరిగిన యాదృచ్ఛం ఏమిటంటే ఆయన ఏర్పాటు చేసిన బావులు ఇదివరకు శ్రీలక్ష్మి, భూలక్ష్మి ఏర్పాటు చేసిన తీర్థాల బావులని నిర్మించాడు. అవి దైవికంగా బహిర్గతం అవుతాయి. అనంతరము ఆ రంగదాసు మరణించగా ఆ బావులు శిథిలమైపోయాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తోటలు పెంచి పుష్పాలు సమర్పించి సేవ చేసిన ఫలితంగా ఆ రంగరాజుడు అనేవారికి అనంతకాలంలోనే తొండమాన్ చక్రవర్తిగా జన్మించి మరల శ్రీవారిని చేరుకుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తొండమాన్ చక్రవర్తికి కలలో కనపడి ఇలా చెప్పాడు: పూర్వపు జన్మలో నీవు నా భక్తుడివి రంగదాసువి. స్వయాన అమ్మవార్లు ఏర్పాటు చేసిన శ్రీదేవి శ్రీతీర్థం, భూతీర్థం అనే 2 బావులను తవ్వి పుష్పార్చన చేశారు. నీవు ఈ జన్మలో అక్కడ శిథిలమైన చోట ఒక ఆలయాన్ని నిర్మించి శ్రీదేవి, భూదేవులు ఏర్పాటు చేసిన తీర్థాలను బయటపెట్టి వాటిని పునరుద్ధరించవలసిందిగా ఆజ్ఞాపించారు. తన పూర్వజన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపోయిన తొండమాన్ చక్రవర్తి శ్రీతీర్థాన్ని ఉద్ధరించి దానిని చుట్టూలో రాతి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దానికి బంగారు రేకు చేయించాడు. అప్పటి నుండి శ్రీతీర్థము బంగారు బావిగా పేరు పొందింది. అలాగే భూతీర్థాన్ని దిగుడు బావిగా మెట్లతో నిర్మించాడు తొండమాన్ చక్రవర్తి. అదే పూల బావిగా ఈరోజు ప్రసిద్ధి చెందింది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్కి ప్రతి శుక్రవారం అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం కోసము 11వ శతాబ్దంలో తిరుమల నంబి పాప వినాశం నుండి పవిత్ర జలాన్ని తెచ్చేవారు. ఇలా అభిషేక జలాన్ని సమర్పిస్తూ సేవిస్తున్న కాలంలో తిరుమల నంబి గురువైన యమునాచారి తిరుమలకి విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో తిరుమలలో భయంకరంగా వర్షం పడుతుండటంతో తిరుమల నంబి పాప వినాశనం నుండి అభిషేక జలం తెచ్చుటకు ఆటంకం ఏర్పడింది. అప్పుడు స్వామివారి అభిషేకానికి ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించి శ్రీనివాసుడు అభిషేకం కొరకు బంగారు బావిలోని జలంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ తీర్థాలు ఇతర తీర్థాల కంటే మహాలక్ష్మి అమ్మవారు పెట్టిన తీర్థమే సర్వశ్రేష్టంగా ఉంది. అందుకే ఈ జలానికి అమ్మ సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి అభిషేకం చేసే పవర్ ఉంటుంది అన్నమాట. ఈ బావికి సుందరమైన స్వామి రూపంగా నామకరణ చేశారు. ఆయన మూలాన ఇది బయటికి వచ్చింది కాబట్టి. కాలక్రమంగా శ్రీవారి వంటశాలకు, అర్చనకు, ఆరాధనకి ఆ నీళ్ళనే ఉపయోగిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీలక్ష్మి భూలక్ష్మితో ఇలా చెప్పారు: ఇక్కడ లభించే జలాన్ని స్వామివారిని పూజించే అన్ని తీర్థాల కంటే పవిత్రం అన్నమాట. ఎటువంటి కరువు పరిస్థితులున్నా ఈ బావిలో నీళ్లు ఉంటాయని స్వామివారు సెలవిచ్చారు. ఇవి 2 బంగారు బావి, పూల బావిగా ప్రసిద్ధి చెందుతాయని స్వామి పలికారు. బంగారు బావి కింద విరజానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ బంగారు బావి శ్రీవారిని దర్శించుకొని బంగారు వాకి నుండి వెలుపలికి వచ్చిన తర్వాత ఎదురుగా ఉండే వంటశాలకు వెళ్ళే మార్గంలో, అంటే వకులాదేవి దర్శించుకోవడానికి వెళ్ళే మార్గంలో వంటశాల మెట్లకి పక్కనే ఆనుకొని బంగారు బావి ఉంటుంది. మరి కొంత దూరంలో పూల బావి కూడా కనిపిస్తుంది. ఈసారి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ బంగారు బావిని, పూల బావిని తప్పకుండా చూసి తరించండి. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.